ప్రజెంట్ మనమైతే 35వ వార్డు సంధ్యారాణి గారి దగ్గర ఉన్నామండి. బోధన్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో తనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అమ్మ చెప్పండి అమ్మ, ఇక్కడ ఎట్లా ఉంది ప్రచారం, ఎలా జరుగుతోంది, ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. అందరూ వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. డ్రైనేజీలు, రోడ్ల సమస్యలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఎవరు వచ్చినా మాకు ఆ సమస్యలు తీరట్లేదు, మేము వస్తే నన్ను తీరుస్తామని మేము చాలా ప్రజలకు హామీ ఇచ్చాము. అందరికీ కోరుకుంటున్నాం, మమ్మల్ని ముందుకు తీసుకొస్తే మేము హామీలు ఖచ్చితంగా తీరుస్తాం. మీరు హామీలు తీరుస్తామని అయితే వాళ్ళకి భరోసా కల్పిస్తున్నారు కదా, అంటే మరి ముఖ్యంగా మీ 35వ వార్డులో సమస్యలు అలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? రోడ్డు సమస్యలు, డ్రైనేజీలు, అంతా చెత్త ఉన్నాయి, రోడ్లు క్లీన్ చేయించాలి, అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి వార్డున అదే వార్డు మెంబర్స్ అదే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా చూస్ చేసుకున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల మీరు కావాలని నిలబెట్టుకున్నారా, లేకుంటే షకీల్ అమీర్ గారి వల్ల మీరు ఇక్కడ నిలబడ్డారు? మేము వార్డులో ఉంటాము, వాళ్ళ ముందట ఉంటాము, అన్ని సమస్యలు మాకు కనిపిస్తున్నాయి, అందుకనే మేము వాళ్ళ దృష్టిని పడతామని అనుకుంటున్నాము. అందరూ మమ్మల్ని ముందుకు చేరాలని కోరుకుంటున్నాం. మంచి మెజారిటీతో మిమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నారు. అలాగే షకీల్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు, కుల మతాలకు అతీతంగా ముస్లిమ్స్ అనే కాదు, హిందువులనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా చాలా సపోర్టివ్ గా రావటం, ప్రచారంలో ఆయన పాల్గొనడం, మీ అందరి తరఫు నుంచి ఆయన మాట్లాడుతున్నారు గట్టిగానే. ఆయన గురించి అడిగితే ఏం చెప్తారు? ఆయన మా వైపు చాలా మొగ్గు చూపిస్తున్నారు, ఆయన మా సపోర్ట్ ఉంటారని కోరుతున్నాను. ప్రజలందరూ కూడా మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటాను. విష్ ఆల్ ది బెస్ట్. సంధ్యారాణి గారు వాళ్ళ హస్బెండ్ కూడా మనతో పాటు ఉన్నారండి. చెప్పండి, మీ భార్యకి చాలా సపోర్టివ్ గా షకీల్ అమీర్ గారు రావడం జరిగింది, అలాగే ప్రజలు కూడా చాలా సపోర్టివ్ గా మీకు వచ్చేది అంతా చూస్తుంటే తెలుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ప్రచారం చూస్తుంటే? బోధనలో మాత్రం షకీల్ అమీర్ గారి ప్రభంజనం ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ 38 వార్డులో కూడా కనబడుతున్నది. రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యం. మున్సిపాలిటీలో అన్ని పార్టీలు కూడా మరి హామీ ఇచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు 14 హామీలు ఇచ్చి మరి ప్రజలను మోసం చేసినాయి, వంచినాయి. కాబట్టి తులం బంగారం అని 2500 మరి ప్రతి మహిళకి ఇస్తామని, అనేక రకాలుగా స్కూటీలు ఇస్తామని మహిళలకు ఎన్నో వాగ్దానాలు చేసి మోసం చేయడం జరిగింది. ఈ మున్సిపాలిటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అన్ని వార్డులలో ఘన విజయం సాధిస్తారని పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఓవరాల్ గా 38 వార్డుల్లో జరుగుతుంది కదా, ఈ 38 వార్డుల్లో మీకు ఎన్ని వార్డులు మీరు గెలుస్తారనుకుంటున్నారు? దాదాపు 20 వార్డులలో మరి బీఆర్ఎస్ బలంగా ఉంది, ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా 35 వార్డు సరస్వతి నగరు కీలకమైన మరి ఎడ్యుకేటెడ్ వార్డు. బోధన్ మున్సిపాలిటీకే ఆర్థికంగా మరి రెవెన్యూ ఇచ్చే సరస్వతి నగరు ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ కానీ సక్రమంగా లేదు. మేము ప్రజల దగ్గర వెళ్ళినప్పుడు అనేక సమస్యలు మా ముందు ఉంచడం జరిగింది. మేము రాగానే, ఎందుకంటే గతంలో అదే వార్డులో చైర్పర్సన్ భర్త కౌన్సిలర్గా మరి చేశారు. ఇప్పుడు చాలా సతీమణి చైర్పర్సన్ గారే మా వార్డులో మళ్ళీ వచ్చి మా సతీమణి మీదుగా పోటీ చేస్తున్నారు. మరి గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసినటువంటి మరి గౌరవ కౌన్సిలర్ గారు మళ్ళీ చైర్పర్సన్గా వచ్చి మరి ఏం అభివృద్ధి చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాము. సరస్వతి నగరు కీలకమైన పట్టణము. ఓటర్లు ఆలోచించి సరస్వతి నగర్లో బీఆర్ఎస్ జెండాను ఎగరవేస్తే మీకు ఇచ్చినటువంటి హామీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తామని మేము విన్నవిస్తున్నాం. ఫైనల్ గా చెప్పండి, ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి మీ వార్డులో ప్రజలకి? పట్టణ ప్రజలు, మా సరస్వతి నగర్ 35వ వార్డు ప్రజలందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. గతంలో 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి సరస్వతి నగర్ కాలనీని రోడ్లు డ్రైనేజీలు వేసి శుభ్రమైన నీటి సౌకర్యాన్ని అందించి వాళ్లకు మంచి మరి నాయకుడిగా ఉంటానని ఎల్లవేళలా కళ్ళ ముందు నేను ఉంటా. వాళ్ళు ఇతర వార్డు వాళ్ళకి సొంత వార్డు లేదు, ఓటరు కూడా కాదు. కాబట్టి నేను కళ్ళ ముందే మేము ఉంటాను కాబట్టి ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నన్ను భారీ మెజార్టీతో మా సతీమణి గారిని మరి బీఆర్ఎస్ కారు గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సరస్వతి నగర్ కాలనీ వాసులను రిక్వెస్ట్ చేస్తున్నాను.